సో గైస్, హైదరాబాద్ లో ఒక్క ఉద్యోగం కోసం 300 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇది న్యూస్ లో వచ్చింది. ఇది హైదరాబాద్ లో కంపెనీకి సంబంధించిన విషయం. అండ్ దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ఈ న్యూస్ ఛానల్ని నమ్మి, ఓకే, ఈ న్యూస్ ఛానల్ ఎలా ఉంటాయంటే ఇంత దానికి అంటే నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేసే విధంగా ఉన్నాయి. కానీ ఒక పాజిటివ్ థింగ్ అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పేం లేదు. కొంతమందికి అది నెగిటివ్ అనిపించవచ్చు, పాజిటివ్ అనిపించవచ్చు. కానీ ఎగ్జాగ్జరేట్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చెప్తా ఉంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఒకవేళ అది నిజమై ఉంటే ఓకే, నో ప్రాబ్లం. మనకు నచ్చలేదు కాబట్టి నెగిటివిటీ, అది పూర్తిగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాను చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా చెప్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పారు. ఒకటే జాబ్ ఉందంట. ఒక్కటే జాబ్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తే 300 మంది వచ్చారు. అస్సలకి నిజంగా చెప్తా ఉన్నా, ఓపెన్గానే చెప్తున్నా, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఒక్క ఉద్యోగానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తారా? 100% కంపెనీ తప్పు, మిస్టేకే. ఎందుకు అంటే జనరల్‌గా వాక్ ఇన్ అంటే ఎవరైనా ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? సరే, ఒక 20 ఉద్యోగాలున్నాయి, 30 ఉద్యోగాలున్నాయి. అమ్మో! వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అన్నారు. ఎంతమంది రిక్రూట్ చేసుకుంటారో? కనీసం ఒక 10 ఉద్యోగాలన్నా ఉన్నాయి. సరే అని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అలా గాకుండా ఒకటే ఉద్యోగం కోసం 300 మంది అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే పెద్ద వార్త ఇది ఏసి, ఏదైతే ప్రకటన, అడ్వర్టైజ్‌మెంట్ ఏసి అంతమందిని రప్పించుకునడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అనేది చాలా ఇది తప్పు. ఉద్యోగం లేని వాళ్ళ యొక్క మనోభావాలనేవి ఖచ్చితంగా కొన్ని దెబ్బతినే ఉంటాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇంతమందిని పిలిచారా అనేది. సో, ఇది కరెక్ట్ గాదు. కానీ ఇది ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుందంటే, ఇది నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో తెలియజెప్పే అంశం అన్నట్టు పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నానంటే, వాస్తవమే, ఒక్క ఉద్యోగం కోసం 300 మంది ఇంటర్వ్యూకి వెళ్లారు, వాస్తవమే. కానీ ఇక్కడ ఆన్‌లైన్‌లో మనం చూసుకున్నా గాని కొన్ని ఉద్యోగాలకి చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇది కూడా వాస్తవమే. కానీ ఎళ్ళిన 300 మందిలో ఎంతమంది జెన్యూన్‌గా స్కిల్ వచ్చి, జెన్యూన్‌గా కష్టపడి ఎంతమంది సిన్సియర్‌గా ఉన్నారు అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా చూడండి, ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి, ఏ కాంపిటీషన్ అయినా చూడండి, 20% మాత్రమే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారండి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా ఇలాగే ఉంటారు. గవర్నమెంట్ ఎగ్జామ్ అబ్బా! ఒక ఉద్యోగానికి లక్షల మంది అప్లై చేశారు. అన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది అప్లై చేశారంటారు కదా! వాటిల్లో నిజంగా కఠోర దీక్షతో కష్టపడి సిన్సియర్‌గా ఉండేది 20% మాత్రమే. ఆ 20%లోనే మొత్తం కాంపిటీషన్ అనేది ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏ పోటీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు.